ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మాయిలు స్టెప్ బై స్టెప్ ఎదుగుతారు, కానీ వీళ్ళు మాత్రం కార్తిక్ అండ్ ప్రవీణ్లకు స్ట్రోకుల మీద స్ట్రోకులు ఇస్తూ ఎదుగుతున్నారు. మరి ఈసారి ఏ స్ట్రోక్ ఇచ్చారో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ కేవ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. ఎస్, మేము బందిపోటు దొంగలం, అందరినీ దోచుకుంటాం. అవును, మేము దారిన పోయే వాళ్ళందరినీ దోచుకుంటాం. మొగోళ్ళంటే మాకు అసలు పడదు, వాళ్ళని చూస్తేనే మాకు ఒళ్ళంతా మంటలు. సరే గాని ఏంటి నువ్వు బుల్లెట్ కి దారం కట్టావు? మన దగ్గర బుల్లెట్లు ఎన్నో లేవు. ఎవరినన్నా కాల్చామనుకో, కాల్చాక దారం పెట్టుకుని వెనక్కి లాగామనుకో బుల్లెట్ వచ్చేది కదా, మళ్ళీ బుల్లెట్ ఇందులో పెట్టుకుంటాం. మీరు దోచుకోవడానికి వెళ్ళమన్నాను కదా, వెళ్ళలేదా మీరు? మొన్న ఒక బస్సులో దోచుకుందామని బస్సు ఎక్కి చూస్తే అందరు మొగాల్లో ఉన్నారు. మేము మిమ్మల్ని దోచుకోవడానికి వచ్చాము అని అన్నాము. ముందు నన్ను దోచుకో అని వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని చచ్చారు. మనం దోచుకోవడానికి టైం అవుతుంది, వెళ్దామా? వెళ్ళిపోదాం పదండి. మిస్టర్ ఎస్ఐ, మన స్టేషన్ లో ఏమైనా కేసులు వచ్చాయా? వచ్చింది సార్. ఏంటది? ఒక అతను ముగ్గు దొక్కాడు అనేసి వాళ్ళ భార్య కొడవలతో నరికి చంపింది సార్. కానిస్టేబుల్ పంపించావా? పంపించాను సార్. వాడు గంట సేపటి నుంచి ఫోన్ చేయట్లేదు సార్. అంటే వాడు కూడా ముగ్గు దొక్కాడేంటి? అవును సార్. సార్, ఒక వీధిలో ఒకని కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకుని వస్తాడు, ఎందుకు సార్? అరే వాడు చాలా పెద్ద తప్పు చేశారా. ఏం తప్పు చేశారు సార్? యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ఏ వీడియోతో సంబంధం లేకుండా కింద ఇచ్చట జ్యోతిష్యం చెప్పబడినని కామెంట్లు పెడుతున్నారా? ఫోన్ వస్తుంది చూడు, అక్కడ ఫోన్ వస్తుంది సార్. ఒక పెద్ద కేసు రావాలి మనకు, మన జీవితాలు సెటిల్ అయిపోవాలి. హలో, ఏంటి లేడీ బందిపోట్లు దారి దోపిడీ చేస్తున్నారా? కొన్ని 100 కోట్లు దోచుకున్నారా? ఏంటి వాళ్ళకి మగవాళ్ళంటే అసలు పడదు, వాళ్ళని అరెస్ట్ చేయాలా? చూడు, వాళ్ళని అరెస్ట్ చేసి మేము కేసు క్లోజ్ చేస్తాం. ఇల్లు పట్టేసుకుందాం పదండి. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకీ మనసా? ఏం సార్, పోలీస్ అయితే జీవితాలు మారతాయి అనుకుంటే ఇలా గెటప్లు మారినాయి. మనం ఈ రోజు పెద్ద ఆపరేషన్ చేయబోతున్నాం. ఆ బందిపోట్లను మేము పట్టుకోబోతున్నాం. 500 కోట్ల విలువ చేసే వజ్రాలను పట్టుకోబోతున్నాం. వజ్రాలు దొరకకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంది? ఏం లేదు, 500 కోట్లు దొరకకపోతే ఇదే గెటప్ లో రోడ్డు మీదకి వెళ్ళడమే. నాకు 500, నీకు 1000 రూపాయలు. వాళ్ళు వచ్చి టైం అవుతుంది. అవును, బందిపోట్ల దగ్గరకు వచ్చాం కదా, ఇదిగో ఇదే వాళ్ళ డెన్ను. వాళ్ళని ఇప్పుడు మాయ చేసో ఏదో ఒకటి చేసి నమ్మించాలి మనం ఫస్ట్. తర్వాత 500 కోట్ల వజ్రాలు కొట్టేయాలి. ఓకే. నేనే ఫస్ట్ దూకేస్తాకయ్యా. ఆ పండి ఈ పండి అంటే వాళ్ళకైతే తెలుసు. ఎవరమ్మా మీరు? ఎందుకు ఏడుస్తున్నారు? అపం శుభం తెలియని ఏడకన్నమ్మా, ఏం జరిగిందో చెప్పండి ఫస్ట్. ఇది మా చెల్లెలు, దీని పేరు గుణవతి. కానీ ఇప్పుడు ఇది గర్భవతి. నాకు అబ్బాయి పరిచయం మన్వంతి, కానీ ఇప్పుడు నాకు 3 months. నన్ను మోసం చేశారు అక్క. నన్ను మోసమే చేశాడు. మీకు నేనున్నాను. మీకు నేను కూడా ఉన్నానండి. మీకు నేను కూడా ఉన్నానండి. మీరు ఎక్కడ ఉంటారు ఇప్పుడు? మాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఇంట్లో వాళ్ళు తరిమేశారు. ఎలా బతకాలో కూడా అర్థం కావట్లేదు. సరే, మీరేం బాధపడకండి, మీరు వచ్చి మా డెన్ లో ఉండండి. మీ తిండి వసతి అన్ని మేము చూసుకుంటాము. ఇక్కడ రౌడీలు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. రౌడీ వస్తున్నారు, పిట్టలాడుతున్నాయి. ఈ రోజు వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలా. వాడు కాపాడండి సార్, వాడు ఏదో ఒకటి చేసేటట్టున్నాడు. రే, మనల్ని మనం కాపాడుకున్నాం అనుకో, మనం మగాళ్ళమని డౌట్ వస్తుంది. అందుకని వాళ్ళని కాపాడమని అడగాలి. ఎన్నాళ్ళని మనం వాళ్ళని కాపాడుతాం, మీకు మీరే కాపాడుకోవాలి. వెళ్ళి పోరాటం చేయండి. చూపెట్టుకోండి, కాపాడుకోండి. ఏమైంది? ఆడవాళ్ళంటే అలాగే ఉండాలి. ధైర్యం వచ్చిందండి. వచ్చిందా? ఇచ్చిన దాంతో ధైర్యం వచ్చింది. మేమేంటో చూపించారా? చూపించారా? ఇప్పుడు
స్నానం చేద్దాం రండి. లోపల స్నానం చేయాలి, వీపు రుద్దడానికి ఎవరైనా ఒకరు రండి, సరేనా? నేను రుద్దుతా. నేను పోతా. నేను పోతా. అరే నీ సీనియర్. ఓనికిరా నువ్వు సీనియర్. అరే సిఐ రా. సిఐ. అయితే ఇక్కడ కాదు, రిజైన్ చేస్తా. అరే ఈ రుద్దడం అంటే నాకు ఈపే ఇంపార్టెంట్. రండి. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఎందుకు మీరు రారా? నేను కాదండి స్నానం చేసేది, మా అక్క. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? సార్ ఎవర్రా సార్ నీకు? మీరు సీనియర్ సార్. ఎవరా నీకు సీనియర్? మీరు వెళ్ళండి సార్, మీకు దండం పెడతా సార్, మీకు కాలు మొక్తా సార్. సరే వచ్చారా? సరే పదండి, నాకు వీపు రుద్దురు. అదేంటి ఇప్పుడు మీరు వెళ్తారు? మా అక్క స్నానం చేయడం అయిపోయిందండి, ఇప్పుడు నేను స్నానం చేస్తాను. మీరు స్నానం చేయరండి? ఈరోజు ఏమైనా పండగ? పండగ చేస్తావా? చి నా జీవితమే దండగా. అమ్మా నీకు అన్ని కలిసి వస్తే. సరే గాని చీకటైంది, పడుకుందామా? పడుకోండి. పడుకోండి. మహేష్, నన్ను వదిలేసి వెళ్ళకు మహేష్. నా బతుకంతా చప్పగా అయిపోయింది. నా బతుకులో గుంటూరు కారం నింపు మహేష్. వెళ్ళకు మహేష్. గుంటూరు కారమా? ప్రభాస్ ఆగు ప్రభాస్. ఆగినా? ఇంకెన్ని రోజులు ఆ బాహుబలి సినిమా చూస్తావు? 3 మనం తీద్దాం ప్రభాస్. రా ప్రభాస్. అయ్యో కృష్ణ భగవాన్ గారు కల్లో కూడా వచ్చి స్కిట్ గొడవే మాట్లాడుతున్నాడమ్మా, వేరే ఏమీ మాట్లాడతలేదే. అయ్యో వీళ్ళు మనం లేద్దామన్నా పట్టుకుంటున్నారు. ఇలాగ ఒక స్కీమేషా? ఇప్పుడు చూడు మామూలుగా ఉంటుంది. చూడు ఫోన్ వస్తుంది. హలో, మీ డెన్నులో 500 కోట్ల విలువ చేసే వజ్రాలు ఉన్నాయని పోలీసు వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడే రైడ్ చేస్తున్నారు, జాగ్రత్త పెట్టండి మీ శ్రేయోభిలాషిని. హలో 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 అక్క, మన ఢిల్లీలో 500 కోట్ల విలువ చేసే వజ్రాలు ఉన్నాయని చెప్పి పోలీసులకు తెలిసిపోయిందంటే వాళ్ళు వస్తున్నారంట. మీరెవరు భయపడకండి, అర్థమవుతుందా? మన ఇంటికి కొత్తగా లేడీస్ వచ్చారు కదా, వాళ్ళ చేతిలో ఈ వజ్రాలు పెట్టామనుకో ఎవరికి అనుమానం రాదు, డౌట్ కూడా రాదు, వాళ్ళ చేతిలో పెడదాం. మాకు ఒక హెల్ప్ చేస్తారా? మన దగ్గర 500 కోట్ల విలువ చేసే వజ్రాలు ఉన్నాయండి, అవి తెలుసుకొని పోలీసు మమ్మల్ని పట్టుకోవడానికి వస్తున్నారు. మీకు ఇస్తాం, మీ దగ్గర పెట్టుకోండి, నేను తీసుకొస్తాను. ఉండండి సార్ లేడీ గెటప్ లో మీరు చేస్తున్న ఈ సాహసానికి డిపార్ట్మెంట్ మొత్తం మీకు సెల్యూట్ చేస్తా ఉంది సార్. మీకు హై సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని మమ్మల్ని పంపించింది సార్. ఇప్పుడు ఎందుకు పంపించింది? ఇంకేలేదు వాళ్ళు. అంటే మీరు మట్టిలో వచ్చిన పోలీసులా? చూసారా? మీరు ఈ విగ్గులు పట్టుకొచ్చి మమ్మల్ని మోసం చేస్తారా? బాంది విగ్గే, నాది రియల్ హెయిర్. వదులు. మీ టీం వాళ్ళని చంపేస్తాం వజ్రాలు లేకపోతే. నేను ఇచ్చేస్తాను, వజ్రాలు ఇచ్చేస్తాను, మీరు ఎవరు కంగారు పడదు. ఇచ్చేయి. అవి వజ్రాలు వదిలేసేయండి, వాళ్ళు వదిలేసేయండి. ఇంకే టెన్షన్ పడుతున్నారు, అందులో వజ్రాలు లేవు, జోబులో దాసుండిచ్చానే. ఏంటి ఇగో వజ్రాలు ఇక్కడే ఉన్నాయి. నీ తెలివికి నిజంగా సూపర్ అక్క. సరే అయితే మనం పండుగ చేసుకుందాం పదా. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? కార్తిక్ గారు అండ్ ప్రవీణ్ గెటప్ సూపర్, స్కిట్ కాన్సెప్ట్ సూపర్, దాన్ని మీరు చూపించిన విధానం సూపర్, అండ్ ముగ్గురు లేడీస్ కూడా సూపర్. ప్రవీణ్, ఈ రోజు మీ గెటప్ చాలా బాగుంది అండ్ మీ పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది. వెరీ వెరీ హిలేరియస్ అండ్ ఫన్ ఫిల్ స్కిట్. కృష్ణ భగవాన్ సార్, కార్తీక్ అండ్ ప్రవీణ్ చాలా ఫ్లోలో చేశారు, చాలా బాగా చేశారు. అమ్మాయిలు శ్రీదేవి, మన ఇంకో శ్రీదేవి, వర్షిని, అందరూ చాలా బాగా చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ గా చూసాం. బాగుంది, గుడ్.